జన్మదిన శుభాకాంక్షలు. మరి భారతదేశంలో బుద్ధుడి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి కాలంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో రుగ్మతలను విచలించి చెండాడినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున సనాతన ధర్మం మీద కాలు తిరిగినటువంటి వ్యక్తి. ఆ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం 85% మంది ప్రజల కోసం హక్కుల సాధన కోసం సమాజాన్ని ఎదిరించి పిల్లలు కూడా వద్దనుకొని తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన గుర్తించి మహాత్మా బిరుదు అందుకున్నటువంటి నిజమైనటువంటి భారతదేశ మహాత్ముడు జ్యోతిరావు పూలే యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బహుజన్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన యొక్క ఆశయ సాధనాల కోసం బహుజన్ టీచర్ అసోసియేషన్ గత 2 దశాబ్దాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం శ్రమిస్తూ ఉంది. బహుజన్ టీచర్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాతనే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల యొక్క వాళ్ళ యొక్క పేరుని, వాళ్ళ యొక్క త్యాగాలని, వాళ్ళ యొక్క కృషిని ఈ సమాజం గుర్తించినటువంటి పరిస్థితి. వారి యొక్క జన్మదినాన్ని భారతదేశంలో కలవదినంగా ప్రకటించాలని ఆ రోజు అధికారికంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పోరాడుతుంది. అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధనాల కోసం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్లుగా ప్రభుత్వాలు ఎంతో ఉదాసీనంగా ఎంతో వ్యవహరించి మరి బహుజనుల యొక్క హక్కుల కోసం వారికి చట్టసభల్లో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పి ఈనాటి కార్యక్రమాలు ధన్యవాదాలు.